వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ విత్ కన్నయ్య. లాస్ట్ వీక్ ఫ్రైడే 82 గో అని థంబ్నెయిల్ పెట్టి ఒక ప్రసాదం పెట్టాను. దాని తర్వాత వితిన్ మళ్ళీ ఫ్రైడేకి నాకు 165 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ పెరిగారు. చాలా హ్యాపీగా ఉంది. సో ఆ హ్యాపీనెస్కి ఈరోజు కూడా నేను ఒక ప్రసాదం చూపించబోతున్నాను. గోధుమ రవ్వతో ప్రసాదం. ఇది నేను ఒకసారి గురుద్వారాలో తిన్నాను ఢిల్లీలో 2 years బ్యాక్. అప్పుడు నేర్చుకున్నాను అనమాట. సో దానికి కావాల్సిన పదార్థాలు జస్ట్ 3 ఇంగ్రీడియంట్సే. మిల్క్తో చేయకూడదు దీన్ని మామూలుగా. సో గోధుమ రవ్వ, బెల్లం, నెయ్యి. గిన్నె తీసుకుని దాంట్లో వాటర్ పోసేసుకొని బాగా మరిగించాలి. మరిగించాక మనం ఉప్మా రవ్వ ఎలా వేసి ఉడికిస్తామో సేమ్ అలానే రవ్వ వేసి ఉడికించాలి. మొత్తం మెత్తగా అయిపోవాలి రవ్వ. ఈలోపు పక్కనే ఒక బౌల్ తీసుకొని బెల్లం కూడా మెల్ట్ చేయాలి. దీంట్లో పాలు వేయం కదా, ఇరిగిపోయే ఛాన్సెస్ లేదు. మళ్ళీ సపరేట్ ఎందుకు అంటే ఇది మళ్ళీ కరగడానికి టైం పడుతుంది. దీంట్లో వేసి అంతా మళ్ళీ బెల్లం కూడా కొంచెం పాకంలా పడితే ఇంకా టేస్ట్ బాగుంటుందని సపరేట్గా మరిగించాను. సో చాలా దగ్గరగా ఉడికించాలి, లిక్విడ్గా ఉండకూడదు. మొత్తం ఇంకొంచెం బాగా దగ్గరగా అవుతున్న తర్వాత ఆ టైం చూసుకొని ఒక వన్ స్పూన్ నెయ్యి వేసి బాగా కదుపుతూ ఉండాలి, లేదా అడుగంటుపోతుంది. అలా కదుపుతూ ఉంటే ఫైనల్లీ మన ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. నాకు వితిన్ ఒక 5 minutes పట్టింది ప్రసాదం చేయడానికి. టైం లేదు, త్వరగా చేసుకోవాలి పూజ, ప్రసాదం కూడా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇది ట్రై చేయండి. త్వరగా అయిపోతుంది, క్విక్గా, పాలు లేనప్పుడు కూడా. సో ఈ ఫ్రైడేకి ఇది పెట్టి 500+ సబ్స్క్రైబర్స్ థ్యాంక్స్ అని చెప్తాను. నెక్స్ట్ ఫ్రైడే కల్లా ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలి, నన్ను ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ టు